నమస్తే, నేను మీ యమున. మీ ఆధ్యాత్మిక భావనలు అర్థం ఏంటో చెప్పగలరా? డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే వందే అంటే వందనము చేయుట, ఓకే. మాతరం అంటే అమ్మకు నమస్కరించుట. ఐ బౌ డౌన్ టు ది మదర్, ఓకే. దై మదర్. ఎందుకు బౌ చేస్తున్నాము మదర్కి అనంటే, ప్రతి ఇంట్లో తల్లి మాత్రమే భగవత్ తత్వాన్ని గురించి మొట్టమొదట బోధించేది. ఓకే. ఈ తల్లికి ఎంత తెలిసి ఉంటే ఆమె ఈ పిల్లవాడికి టీచ్ చేస్తుంది అంటే, మదర్ ఈస్ నథింగ్ బట్ ది వర్జిన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్. అంటే ఏ స్వచ్ఛమైన అర్థం భగవంతుడికి ఉన్నదో ఆ స్వచ్ఛత అంతా కూడా అమ్మలో నిండి నిమిడీకృతమై ఈ క్రియేషన్గా, సృష్టిగా వచ్చింది. ఈ సృష్టిలో ఆమెకు 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి సంగీతము, ఒకటి సాహిత్యం. ప్రతి పిల్లవాడు ఆ స్తన్యాలు తాగాడా లేదా? తాగాడు. బాటిల్ ఫీడింగ్ కాదు, మళ్ళీ చెప్పకండి, ఆ లాజిక్లు మాట్లాడద్దు. అమ్మ స్తన్యం తాగిన ప్రతి వాడు ఈ సాహిత్యము, ఈ సంగీతము తప్పకుండా మరిచిపోతూ ఉంటాడు. ఇవి 2 దేని గురించి చెప్పాయి? ఆ పరతత్వాన్ని గురించి చెప్పాయి. ఒకటి సౌండ్, ఒక స్తన్యం సౌండ్, శుద్ధమైన ఓంకారం. ఇంకొకటి ఆ సౌండ్ యొక్క ఎక్స్పాన్షనే అమ్మ అని చెప్పినటువంటి విపులమైనటువంటి సాహిత్యం. ఎరా తల్లి, ఇప్పుడు అమ్మ స్తన్యాన్ని తాగిన ప్రతివాడు కూడా ఇది పాడకుండా ఉంటాడా? అప్పుడు ఈ వందే మాత్రం అని అనకుండా ఉంటాడా? అమ్మకి ఎన్ని వందనాలు చెప్పినా చాలవుగా తల్లి. అమ్మకి ఉన్న ఓర్పు, ఈ భూమి మీద మనం నడుస్తున్నాం కదండి, ఈ భూమాతకి, ఆ భూమాత మీద ఎన్ని చేయకూడని పనులు చేస్తున్నాం, అయినా మనల్ని కాపాడుతోంది. ఆమెకి ఎంత దయ ఉండకపోతే, ఎంత ఓర్పు ఉండకపోతే మనల్ని కాపాడుతోంది. దానికి వందే మాత్రం అనడానికి నీకేమిటి అభ్యంతరం? ఇట్ ఈస్ అ బేసిక్ హ్యుమానిటీ. మానవ తత్వంలో, మానవుడిలో ఉన్నటువంటి దాగి ఉన్న మానవీయత ఏది ఉందో అది ఉన్న ప్రతి వాడు అని తీరుతాడు. వాడు మానవత్వం లేకపోతే మనం ఏం చేయలేము. వాడు ఒక కషాయ వాడో ఇంకోటో అంటే మనం ఏం చేయలేము. అది పక్కన పెడదాము. శుద్ధమైన వర్జిన్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఈ పుట్టుకకు కారణం ఏంటి? నేను ఎందుకు పుట్టా? ఈ పుట్టిన దాంట్లోంచి నేను ఏమి నేర్చుకోవాలి, ఏం తెలుసుకుని పైకి వెళ్ళాలి, ఏమి చేసి సహోదరుడికి, ఫర్ ద ఫెలో బీయింగ్ ఏం చేసి వెళ్ళాలి, ఇది చెప్పేది వందే మాతరం. ఏమి చేయకుండా చచ్చిపోదామా, ఏదైనా చేసి చచ్చిపోదామా, 2 మనకు తెలియాలి. అంటే ఏదో ఒకటి చేస్తామన్నమాట. ఏదో ఒకటి చేసినప్పుడు ఈ భరతమాతకు నమస్కరించకుండా ఎవరైనా ఉండగలరా? ఉండలేరమ్మా, ఎవ్వరు ఉండలేరు. పాషండు కూడా వన్ ఫైన్ టైం ఉంటాడు. దెర్ ఈస్ అ స్టోరీ ఆల్సో. పోరాటం చేయడానికి జైలుకి వెళ్తాడు. రోజు ఆ బిడ్డ, ఆ కూతురు చూడటానికి వస్తుంది. రోజు చూడటానికి వస్తుంది. చూస్తే మరి అక్కడ తండ్రి శుష్కించిపోయాడు. తిండి పెట్టరు కదా జైల్లో. అమ్మాయి పాలిచ్చింది. అక్కడ ఎవరయ్యారు? కూతురే తల్లి కూడా అయ్యింది. అలాగే తండ్రి కూడా తల్లి అవుతాడు. ఇఫ్ సపోజ్ ద మదర్ డైస్, ఈ తండ్రి ఒక్క బ్రెస్ట్ ఫీడ్ చేయడేమో అంతే, కానీ తల్లిగానే పోషిస్తాడు. అంటే ఈ భూమి మీద ఉన్నదంతా ఎవరు? అంత అమ్మతత్వమే. ఈ అమ్మతత్వంలో నుంచి అయ్య తత్వాన్ని గురించి తెలుసుకోవటానికి ఇచ్చిన వర్జిన్ ఇన్ఫర్మేషన్ అంటున్నానే, అదే వందే మాతరం.